నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. దేశంలో జరిగే జనగణనలో బీసీ కులగణన చేర్చాలని పిలుపు. కాచిగూడలోని అభినందన్ హోటల్లో జాతీయ బీసీ మేధావుల సదస్సు. ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడు, ప్రియుడి ఇంటి ముందు యువతి ఆందోళన. రిటైర్మెంట్ బెనిఫిట్స్ లో పట్టుబడ్డ సీనియర్ అసిస్టెంట్ సంతోష్ తివారీ, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. మహబూబాబాద్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు ఈదులపూసపల్లి గ్రామంలో 5 లక్షల రూపాయలతో CDF నిధుల కింద సీసీ రోడ్లు 1వ వార్డు కౌన్సిలర్ వెన్నం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు డాక్టర్ బుక్యా మురళీ నాయక్ హాజరై శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ 1వ వార్డులోని హైస్కూల్ ప్రహారీ గోడ మరియు టాయిలెట్స్ నిర్మించి కొన్ని సీసీ రోడ్లు వేయాలని, అభివృద్ధి పనులు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యేను కౌన్సిలర్ కోరారు. వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గట్ల శ్రీపాల్ రెడ్డి, బుర్రా గోవర్ధన్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కొంచెం బ్యాగ్ తీసుకుంటే బాగుంటుంది. మురళి గారికి మరియు చైర్పర్సన్ రామ్మోహన్ రెడ్డి గారికి మరియు మా ఊరు ప్రజలందరికీ, కార్యకర్తలకు తెలియజేయగా ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళగానే ఈ శ్మశాన వాటికి కాడికి పోయి చూసినాకనే మిమ్మల్ని మహిబాద్ పంపిస్తున్నాం. అప్పటిదాకా మాత్రం జీప్ గార్డెన్ ఉండే. రెండవది, ఒకటి ఊళ్ళే హై స్కూల్లో లేడీస్ పిల్లలకు పాపం టాయిలెట్స్ లేవు, 10th క్లాస్ పిల్లలకు. మీరు సార్ కాంపౌండ్ సార్ మీరు సీడీ వచ్చిన పిల్లలు కానీ ఆ ఎండిఓ గారిని పిలిచాక 2 బాత్రూమ్స్ చేయాలని మా కోరిక. విలేజ్ 10th క్లాస్ పిల్లలు బయటికి విరిగిపోతున్నారు. మూడవది, విలేజ్లో ఇంకా 1.5 అయితే ఇట్లా రోడ్లు అయితే జరా మాకు. రెండవది, అదే ఫస్ట్ వార్డులో కూర్చోలేనా ఫస్ట్ వార్డు గెలవాలి. వర్గపోరం వద్దు, వర్గపోరాలు అర్థం ఉన్నాయి కానీ మన జెండా ఎగరాలి ఫస్ట్. అదే చెప్పేది. ఇందువల్ల మాకు హామీ ఇవ్వాలి. ఇప్పుడు సీసీ రోడ్ శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా చేసిన మన ఎమ్మెల్యే గారు డాక్టర్ బుక్యా మురళీ నాయక్ గారికి, అదేవిధంగా వార్డ్ కౌన్సిలర్ గారు పెద్దలు వెన్నం లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఈరోజు ఇంకా ఇప్పుడు కౌన్సిలర్ గారు చెప్పినట్టుగానే చాలా విలీన గ్రామాలకు ఏ విధమైన ఫండ్ లేక మనం చేయలేకపోయినాము. అదొక పట్టణ ప్రగతి అనేది. కుత్బుల్లాపూర్ సురారంలోని మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో మినిమల్ ఇన్వెసివ్ సర్జరీలో 100 గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించి ఆ 100 మంది కోలుకున్న పేషెంట్స్తో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది హాస్పిటల్ యాజమాన్యం. పేషెంట్ల జీవితాలను దృష్టిలో ఉంచుకొని పేషెంట్ల గుండె ఆరోగ్యంగా ఉండేందుకు బైపాస్ సర్జరీలు చేయకుండా పెరిగిన టెక్నాలజీలతో మినిమల్ ఇన్వెసివ్ సర్జరీ ద్వారా ఛాతీపై 3 ఇంచుల కోతతో విజయవంతంగా ఆపరేషన్లు నిర్వహించేందుకు వీలుగా హాస్పిటల్లో అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చి గుండె ఆపరేషన్లను సక్సెస్ చేస్తున్నారు. మల్లారెడ్డి హెల్త్ సిటీ డైరెక్టర్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ, నార్త్ హైదరాబాద్లోనే మొట్టమొదటగా డాక్టర్ హరీష్ బడామి కార్డియాలజీ ఆధ్వర్యంలో మినిమల్ ఇన్వెసివ్ సర్జరీలను హాస్పిటల్లోనే తక్కువ రేట్లకే చేస్తూ 2 వారాల్లో పేషెంట్లు పూర్తిగా కోలుకునే విధంగా గుండె ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహిస్తున్నామని, దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భద్రారెడ్డి, మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ డాక్టర్ ప్రీతిరెడ్డి, మల్లారెడ్డి హెల్త్ సిటీ డైరెక్టర్లు, కార్డియాక్ సర్జన్ తదితరులు పాల్గొన్నారు. మన మామూలు జనాలు కూడా ఈ మినిమల్ సర్జరీ ఏముంది తెలుసుకొని మన మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో ఇదే సర్జరీ మనం మీరు అటువైపు మీరు చూడండి, సిటీ వైపు
దీనికన్నా డబుల్ ప్రైస్ ఉంటుంది. మన 50% డిఫరెన్స్ ఉంటుంది ఆ ప్రైస్కి ఈ ప్రైస్కి. అంత డిఫరెన్స్ లో మనం చేస్తున్నాం. దీంట్లో మీరే అందరు బాగా మంచిగా, అంటే మీ అందరు ఆరోగ్యం మంచిగా ఉండాలని నేను కోరుకుంటా. ఇదే విధంగా ఇది ఒకటే కాదు, రకరకాల ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ అవి అంతా కూడా మన మల్లారెడ్డి నారాయణలో. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఇక్కడ హాస్పిటల్లో మేము రీసెంట్గా మేము రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ 2-3 monthsలో వీఆర్ అబౌట్ టు ఇంట్రడ్యూస్ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ కూడా చేయాలని మా ఫ్యూచర్ ప్లాన్ ఉంది. సో అది కూడా ఇక అతి తక్కువ టైంలో ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా ఓసిటీ అని వేరే కార్డియాలజీ, అదేవిధంగా కార్డియాక్ ఎంఆర్ఐ. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ 2-3 monthsలో ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ఇక్కడ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో. సో ఇక్కడ అదేవిధంగా ఇంకా సక్సెస్ఫుల్ కావాలని, ఇంకా మెయిన్ 1000 సర్జరీస్ కూడా మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. సో ఈరోజు ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో మేము జస్ట్ వెరీ షార్ట్ టైం, అంటే 10 నెలల్లో మేము 100 మినిమల్ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీస్ చేసినాము. ఇవి ఏపీ తెలంగాణలో కాకుండా సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ కౌంట్, అంటే అరౌండ్ 10 to 12 మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ మేము చేయగలుగుతున్నాము. సో ఈ టెక్నాలజీ అనేది ఇప్పుడు 100 కార్డియాక్ సర్జరీలో ఓన్లీ ఇండియాలో 10 లేకపోతే 12 మినిమల్ ఇన్వేసివ్ టెక్నిక్ లో చేస్తున్నాము. అండ్ మోర్ ఎందుకు ప్రౌడ్ అంటే మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్, భద్రారెడ్డి గారు, ప్రీతిరెడ్డి గారు ఆ నమ్మకం నా మీద ఉంది. ఈ టెక్నాలజీ ఇక్కడ చేయగలుగుతాము, ఇట్స్ పాసిబుల్. అంటే ఏ సెంటర్ ఆఫ్ ద సిటీ కాకుండా ఒక నార్త్ హైదరాబాద్ ఇక్కడ ఇంట్లో లేకున్న ప్లేస్ కూడా మేము ఇన్ని సర్జరీ చేయగలిగినాం. ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్. అండ్ ఇది కాకుండా నేను ఎన్నో హాస్పిటల్స్ లో పనిచేసినాను, కానీ ఇక్కడ ఉండేది ఫెసిలిటీస్ కానీ, ఆ టెక్నాలజీ కానీ, ఆ ఇన్స్ట్రుమెంటేషన్, ఆ స్టాఫ్ సపోర్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఏమంటే పీపుల్ కి తెలియదు ఇలాంటి హాస్పిటల్ ఈ ఏరియాలో ఉంది, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అని. ఇది నాకెందుకు పాసిబుల్ అయిందంటే నేను మల్టిపుల్ హాస్పిటల్స్ లో పనిచేసినాక ఇప్పుడు ఈ టెక్నాలజీ కోసం స్పెషల్ గా నేను ఇక్కడ వచ్చినాను. అండ్ త్వరలో మేబీ నెక్స్ట్ మంత్ నుంచి మేము రోబోటిక్ కార్డియాక్ సర్జరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఇంకా రోబోట్ మిషన్ త్రూ ఈ సర్జరీస్ చేస్తాం. దీని నుంచి ఏమైతుందంటే ఇంకా అడ్వాన్స్మెంట్ స్టెప్ బియాండ్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్. అండ్ మేబీ నెక్స్ట్ ఇయర్ ఈ టైంలో మీ అందరితో మాట్లాడుతూ ఉంటాను. మేము 100 robotic cardiac surgeries చేసినాము. And then we will be one of the top hospitals in India to achieve this feat. Thank you. హైదరాబాద్ కోటి ఈఎన్టీ హాస్పిటల్లో ఏసీబీ రైడ్స్ జరిగాయి. 3,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సీనియర్ అసిస్టెంట్ సంతోష్ తివారీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు బాధిత వ్యక్తి నుండి 20,000 సీనియర్ అసిస్టెంట్ సంతోష్ డిమాండ్ చేశారు. మొదట 17,000 తీసుకొని మరో 3,000 తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. దేశంలో జరిగే జనగణనలో బీసీ కుల గణన చేర్చాలని, బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తూనే రాజకీయ అధికారమే లక్ష్యంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు గుజ్జ సత్యం పిలుపునిచ్చారు. సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో కాచిగూడలోని అభినందన్ హోటల్లో జాతీయ బీసీ మేధావుల సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా గుజ్జ సత్యం మాట్లాడుతూ అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్లను పెంచిన తర్వాతే కార్పొరేట్ ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచినట్లయితే పంచాయతీ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లుగా ఎన్నికయ్యే అవకాశాలు బీసీలకు ఉన్నాయని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఏఐసీసీ ఓబీసీ జనరల్ సెక్రటరీ కత్తి వెంకటస్వామి, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 42%
ఏదైతే రిజర్వేషన్లు స్థానిక సంస్థలో ఇస్తామని చెప్పారో దాన్ని సమగ్ర కులగణన చేసిన తర్వాత మేము ఆ 42% అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేసి ఆ చట్టం ద్వారా ఈ 42% రిజర్వేషన్లను చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ప్రభుత్వ వర్గాల నుంచి గత 2 రోజులుగా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రకటనలు వస్తున్నాయి. సమగ్ర కులగణన నిర్వహించి ప్రత్యేక అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం ద్వారా చట్టం చేసి 42% రిజర్వేషన్లు పెంచకుండా ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్లు వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ అలాంటి దుశ్చర్య గనక ప్రభుత్వం పూనుకుంటే బీసీ సంఘాలంతా కూడా అగ్గి రాజేస్తాయని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే బీసీ రిజర్వేషన్లు అంశాన్ని రాజ్యాంగం ప్రసాదించిన షెడ్యూల్ 9 ప్రకారం షెడ్యూల్ 9 లో చేర్చాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మీరు అసెంబ్లీలో చట్టం చేసి ఆ చట్టము నివేదికను అఖిలపక్షాన్ని కూడా మీతో పాటు తీసుకెళ్లి బీసీ మేధావులు నాయకులందరినీ కూడా మీరు ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎలాగైతే తమిళనాడులో 69% స్థానిక సంస్థల రిజర్వేషన్ని చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా షెడ్యూల్ 9 లో ఏర్పాటు చేసి షెడ్యూల్ 9 లో పొందుపరిచి వాళ్ళకు చట్టబద్ధంగా ఎలా చేశారో ఆల్రెడీ మనకు ఒక రోల్ మోడల్ ఉంది కాబట్టి అలాంటి రోల్ మోడల్నే ప్రేమించి మోసం చేసి అన్ని విధాలుగా వాడుకొని ఇప్పుడు వదిలేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి వద్ద ఆందోళన చేపట్టింది. అనంతపూర్ జిల్లా వజ్రకరూర్ మండలము కొనకొండ్ల గ్రామానికి చెందిన యువతి గోరవ అనిత అదే గ్రామంలో వాలంటీర్గా పనిచేస్తున్న సమయంలో కొనకొండ్ల గ్రామానికి చెందిన చాకలి సంజీవ అనే యువకుడు ఆమెను ప్రేమించి మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు. వీరి పెళ్లి ఒక గదిలో చేసుకున్నారని, ఆ తర్వాత 4 సంవత్సరాలు ఆమె దగ్గర ఉండి తర్వాత ఆమెను వాడుకొని వదిలేశాడని యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. సదరు యువతి అనితకు న్యాయం చేయాలంటూ ఆమెతో పాటు కొంతమంది మహిళలు మద్దతు పలికారు. తనను ప్రేమించిన అబ్బాయితోనే పెద్దల సమక్షంలో పెళ్లి చేసి తనకు న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులను కోరారు. కొనకొండ్ల గ్రామము వజ్రకరూర్ మండలము అనంతపురం డిస్ట్రిక్ట్. గత 5 ఏళ్ళ నుంచి ఒక అబ్బాయిని నేను లవ్ చేస్తున్నాను. ఆ అబ్బాయి కూడా నన్ను లవ్ చేస్తున్నాడు. 5 ఇయర్స్ దాకా పెళ్లి చేసుకుంటామని చెప్పి అఫీషియల్గా నన్ను బెంగళూరు పిలుచుకొని పోయి అక్కడ పసుపు తాడు కట్టినాడు బెడ్రూమ్లో. తర్వాత అఫీషియల్గా నేను మా వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈరోజు నాకు చేసుకోను అని ఈరోజు వెనక్కి తిరుగుతూ వాళ్ళ అమ్మ మాట వాళ్ళ అన్న మాట విని ఫస్ట్ నా చావుకు కారణం అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న ఇతను కేసు కట్టినాను. గతంలో సంవత్సరం అయ్యింది. కానీ పంచాయతీలు పిలిస్తే ఎన్ని పంచాయతీలు పిలిస్తే అన్ని పంచాయతీలకి పోయినాను. పంచాయతీల సమక్షంలో పెద్దల సమక్షంలో నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి వచ్చినాడు. తర్వాత పెద్దలు ఫోన్లు చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయకోకున్నట్ల అది కేసు కోర్టులో నడుస్తుంది కదా, కోర్టులోనే చూసుకుందామే అన్నాడు. కోర్టులో చూసుకునే అతను ఎందుకు పెద్దల సమక్షంలో పంచాయతీలు చేసి పెళ్లి చేసుకుంటానని ఒప్పుకొని వచ్చినాడు. ఆ రోజు కూడా కేసే ఉంది కదా, ఈ రోజు కేసు ఉందనే మాట మాట్లాడుతున్నాడు. అతని పేరు వచ్చేసి సంజీవారాయుడు, బీటెక్ చదివినాడు. ఇప్పుడు ఆ అబ్బాయి అన్ని విధాలుగా నన్ను వాడుకొని ఫిజికల్గా మనీ పరంగా అన్ని విధాలుగా నన్ను వాడుకొని ఈరోజు నన్ను పెళ్లి చేసుకునేకి వద్దు, నువ్వు మా క్యాస్ట్ కాదు, ఏజ్లో పెద్ద పెళ్ళైనా అది ఇది అనుకుంటా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పినట్లు వినుకుంటా వాళ్ళ క్యాస్ట్లో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. నేను వాళ్ళకు కూడా చెప్పొచ్చినాను. అసలు కోర్టులో కేసు నడుస్తుంది, మీరు ఎట్లా ఇస్తారు మీ అమ్మాయిని, ఇచ్చినారంటే మీ మీద కేసు పెడతానని చెప్పడం జరిగింది. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారో నాకైతే తెలియదు. ఆ అబ్బాయి అయితే 1 నెల కింద అయితే మోసుకొని పోయినాడు పెళ్లి చేసుకుంటానని పెద్దల సమక్షంలో. ఈరోజు ఇంటికి వెళ్తే నన్ను కొట్టి వాళ్ళ అమ్మ వాళ్ళంతా గేర్లో వాళ్ళంతా నన్ను కొట్టి పంపించినారు. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చినాను, ఎస్ఐ సార్ దగ్గర మాట్లాడదామని వచ్చినాను. ఇప్పుడైతే ఆ అబ్బాయి అయితే నన్ను పెళ్ళే చేసుకోవాల్సిందేది. ఆ అబ్బాయి పెద్దల సమక్షంలో ఒప్పుకొని వచ్చినాడు కాబట్టి ఇప్పుడు నన్ను పెళ్ళే చేసుకోవాల్సిందేది. నాకు న్యాయం జరగాలని నేను పోలీస్ స్టేషన్కి వచ్చినాను. కొనకొండ గ్రామానికి మేము వచ్చాము. అనిత అనే మహిళా సమస్య జరిగింది కాబట్టి. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన అంగన్వాడీ టీచర్ విజయశ్రీ తన 3 పిల్లలతో పాటు మరొక 2 పిల్లలతో నేషనల్ పార్క్ వెళ్లాలని
గ్రామం నుంచి పిల్లలతో కలిసి తన స్కూటీలో బయలుదేరింది. కల్లూరు క్రాస్ వద్ద అనంతపురం వైపు వెళ్తూ గుర్తు తెలియని కారులో 4 పిల్లలను ఎక్కించి అనంతపురం నందు వదలాలని కార్ డ్రైవర్తో చెప్పింది. పిల్లల గురించి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకగా ఎటువంటి ఆచూకీ దొరకలేదు. విజయశ్రీ పోలీస్ స్టేషన్ చేరుకొని 4 పిల్లలు కనబడటం లేదని ఫిర్యాదు చేశారు. వెంటనే ఈ విషయంపై ఎస్పీ ఆదేశాలతో అనంతపురం డీఎస్పీ వెంకటేష్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు ఏర్పాటు చేయగా పామిడి హైవే నందు సీఐ యుగంధర్ వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ఆటోలో ప్రయాణిస్తున్న పిల్లలను గుర్తించి వారిని పామిడి పోలీస్ స్టేషన్కు తరలించి కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియపరిచి పిల్లలను తల్లిదండ్రులకు అప్పచెప్పారు. గంట వ్యవధిలోనే పిల్లలను పట్టుకున్న పోలీసులను జిల్లా ఎస్పీ జగదీష్ అభినందించారు. నమస్కారం. ఈరోజు అరౌండ్ 11:30 ప్రాంతంలో ఈ పెద్దపల్లికి చెందిన ఈ యొక్క అంగన్వాడీ టీచరు విజయశ్రీ అనే ఆమె తన పిల్లలు తీసుకొని బయలుదేరింది మున్సిపల్ ఆఫీస్కి అడ్డపల్లికి సర్టిఫికేట్ కోసం. అయితే ఈ క్రమంలోనే ఆవురు గ్రామానికి చెందిన 1 మగపిల్లలు కూడా ఆమె తెలిసిన పిల్లలు ఆమె ఇంట్లో పాటు తీసుకెళ్ళింది. అయితే అక్కడ మన కల్లూరు క్రాస్కి వచ్చేసరికి ఒక కారులో చాలామంది ఉండడానికి పిల్లలు ఉండడానికి ఒక క్రిస్టియన్ కారులో ఆమె డ్రాప్ చేయమని చెప్పి పలానా నేషనల్ పార్క్ డ్రాప్ చేయమని చెప్పడం వలన ఆమె ఎక్కింది. తర్వాత ఈమె అంటే ఫాలో అయింది. ఇది అక్కడ పోయి చూస్తే పిల్లలు కనపడలేదు. ఈ మన చోటు వెతికింది. తిరిగి మళ్ళీ కాలేజ్ స్టేషన్కి వచ్చి కనపెట్టడం వల్ల తిరిగి మేమంతా కూడా ఎస్పీ గారితో మాట్లాడి జిల్లా ఎస్పీ గారితో మాట్లాడి జిల్లా అంతా అలాంటి చేసాము. వాళ్ళ తరగతి చేసి నేషనల్ పార్క్ వెతికాము. టౌన్లో కూడా రక్షణ అయితే నేను అంతా కూడా అలాంటి చేసాము. అన్ని చోటు వెతికాము. తిరిగి సాయంత్రం మన వాహనం చేస్తుంటే మా పామిడి యుగంధర్ గారికి ఇక్కడ పాముల్లోనే ఒక ఆటోలో 2 పిల్లలు తిరిగి వస్తున్నట్టు అనుకోవడం జరిగింది. తిరిగి పిల్లలను కూడా అందరూ కూడా కంపెనీ జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు అక్కడ అనంతపురంలో పని ముగించుకుని తిరిగి వాళ్ళు అక్కడ నేషనల్ పార్క్ వెళ్ళాలని చెప్పి ఉద్దేశం ఆమెది. అయితే మధ్యలో మిస్ అయిపోయినారు. ఆమె చాలా నిమిషం పడింది. తేలిక వచ్చేసి ఎస్ఐ గారు చెప్పడం వల్ల గాంధీ చెప్పడం వల్ల ఇమ్మీడియట్గా అందరూ అలర్ట్ చేయడం జరిగింది. సో ఎస్పీ గారి ఆదేశం మేరకు జిల్లా అంతా కూడా టోటల్ పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా అలర్ట్ అయినారు. బాంబు తనిఖీ చేయడం జరిగింది. తర్వాత టౌన్లో కూడా అంతా తిరగడం జరిగింది. ఎప్పుడు కనపడలేదు. తిరిగి సాయంత్రం అరౌండ్ 4 o'clockకి తిరిగి మా సీఐ ఇక్కడ పాముల్లో వాహనం తనిఖీ చేస్తుంటే 4 పిల్లలను కూడా ఆటోలో కనపడడం జరిగింది. తీరా చూస్తే అక్కడ కొంతమంది అక్కడ ఈ పిల్లలు చాచి తెలిస్తే ఇక్కడ మన సముద్ర కాడ అండర్ పాస్ ఇక్కడ వాళ్ళు కొంతమంది అనుకోని ఇక్కడ మీద అంటే మేము పాము అని చెప్తే వాళ్ళు పాములు ఆటో ఎక్కడ మీద అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విషయంలో కూడా ఎస్పీ అందరూ అభినందించారు. మా ఫ్రెండ్ ఎస్ఐ పేరెంట్స్ కూడా సందర్శిస్తున్నారు. వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళకి క్యాన్వర్ చేశాము. సో ఈ విషయంలో మేము కోరేది ఏంటంటే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు ఎవరైనా పంపకూడదు. సో ఎక్కడ వెళ్ళాలంటే పిల్లలు కూడా తల్లిదండ్రులతో పాటు వెళ్ళాలి. ఇప్పుడే క్షేమంగా ఉంటారని చెప్పి మా యొక్క కూడా మా యొక్క. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో జరిగే జనగణనలో బీసీ కులగణన చేర్చాలని పిలుపు. కాచిగూడలోని అభినందన్ హోటల్లో జాతీయ బీసీ మేధావుల సదస్సు. ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడు, ప్రియుడి ఇంటి ముందు యువతి ఆందోళన. రిటైర్మెంట్ బెనిఫిట్స్ లో పట్టుబడ్డ సీనియర్ అసిస్టెంట్ సంతోష్ తివారీ. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.